అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆత్మకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 5 మండలాల్లో 13 షాపులు ఉన్నాయండి. కొత్తగా వచ్చిన మా సిఐ గారు కిషోర్ కుమార్, అదేవిధంగా ఎస్ఐ వీరస్వామి, అదేవిధంగా జగదీష్ ఎస్ఐ గారు. నా పేరు వి రాముడు అండి. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, నంద్యాల డిస్టిక్ అండి. గతంలో ఉన్నటువంటి పాలసీ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ చాలా వెసులుబాటుతో 100% లైసెన్సీ కానీ షాపులు తీసుకునే వాళ్ళకి కానీ అవగాహన కల్పించి ఏ మండలంలోనైనా కానీ ఎక్కడైనా షాపు కానీ, టౌన్లో ఏ మున్సిపాలిటీ కానీ ఎక్కడైనా కానీ షాపు లాటరీ తగిలితే ఎక్కడైనా వేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది ఏకైక ఇదేనండి. ఫస్ట్ టైం గవర్నమెంట్. ఎప్పుడు కూడా ఇటువంటి పాలసీ లేదు. ఎక్కడ షాపు ఉంటే అక్కడ వాడికి మళ్ళీ రెండో షాపు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా ఇది వరకు ఉండింది. ఎప్పుడు లేనటువంటి సిస్టాన్ని ఈసారి షాపు తీసుకున్న వారి కొరకు వెసులుబాటు కల్పించి ఎంత ఈజీగా పాలసీని పెట్టిందంటే అంత ఈజీగా పెట్టింది. ఏమి ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా కూడా, అంటే అప్పుడు ఒకటే పర్మిట్ అనేది, ఒక వ్యక్తి ఒకటే షాప్ అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి 2,000 గవర్నమెంట్ 2 లక్షలు గవర్నమెంట్ కట్టి ఎక్కడైనా ఎన్ని షాపులకైనా అప్లికేషన్స్ వేయొచ్చండి. మేము చెప్పబోయేది ఏముందంటే, ఏ వ్యక్తి అయినా కానీ వయా మీడియా ద్వారా నేనేం చెప్పదలుచున్నా అంటే, ఏ వ్యక్తి అయినా కానీ ఎక్కడి నుండి అయినా కానీ, ఎక్కడి నుండి ఎవరి ప్రమేయం లేకుండా ఇండివిజువల్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో ఎక్కడి నుండైనా వేసుకోండి, ఆఫ్లైన్లో మా స్టేషన్ అవైలబుల్గా ఉంటారు, స్టాఫ్ ఉంటారు, అందరూ మీకు సరైన సమాచారం అందిస్తారు. ప్రతి ఒక్కరికి మీ వయా మీడియా ద్వారా అందరికీ ఎన్లైట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 13 షాప్స్కు 5 మండలాల్లో ఆత్మకూరు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దానిలకు వేయడానికి వయా మీడియా కూడా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ పాలసీలో 20% గవర్నమెంట్ మార్జిన్ ఇచ్చిందండి. 20% గవర్నమెంట్ మార్జిన్ ఇచ్చిందంటే చాలా వెసులుబాటు కల్పించినట్లు. అందుకే ఆ 20% కూడా ఇదివరలో గవర్నమెంట్ కూడా ఎప్పుడు 20% ఇవ్వలేదండి మార్జిన్. ఈసారి గవర్నమెంట్ 20% మార్జిన్ ఇచ్చిందంటే, దట్టు బ్రాండ్స్ను కూడా డిఫరెంట్ బ్రాండ్స్ తెస్తూ, అంటే పాత బ్రాండ్స్ ఇది వరకు ఉండే బ్రాండ్స్ తెస్తూ దాని ధరలను కూడా అందుబాటులోకి, చాలా ప్రజలకు తాగే వాళ్ళకు అందుబాటులోకి తెచ్చిందంటే ఇది ఫస్ట్ టైం అండి. ఇంకా 2-3 రోజులు ఈ పాలసీ స్టార్ట్ అయ్యే లోపల ఆల్ బ్రాండ్స్ వస్తాయి. ఇక ఈ గవర్నమెంట్ తీసుకునే ప్రతి ఒక్క యాక్షన్లో ఈ 2 lakhs అనే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఉంది కదా, అందరికి కొంతమందికి డౌట్ ఉంది. ఇది ఒక షాప్కి వేసిన తర్వాత ఒక షాప్కే తీసుకుంటారా, మిగతా షాప్స్ది మాకు వాపస్ ఇస్తారా అనేది లేదండి. ఏ షాప్కి వేస్తారో ఆ షాపు నాన్ రిఫండబుల్. 2 lakhs నాన్ రిఫండబుల్. ఎన్ని షాపులకు వేస్తే, బహుశా 5 షాపులకు వేసారనుకోండి, 10 లక్షలు కడితే 10 లక్షలు నాన్ రిఫండబుల్ అండి. మళ్ళా ఒక షాపుకు తీసుకొని 4 షాపులకు వాపస్ ఇస్తారనేది మాత్రము అది తప్పు. దయచేసి ప్రతి ఒక్కరికి మా స్టేషన్ తరపున వయా మీడియా ద్వారా ఈ లైసెన్స్కి అందరూ విరివిగా పాల్గొనాల్సిందిగా మా ద్వారా మీరు తెలియజేసిందిగా మేము చెప్తున్నాము. దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల జిల్లాలో 105 షాపులు అండి టోటల్గా. రిజర్వేషన్ ఇప్పుడు ఇంతవరకు రాదండి. గీతా కార్మికులకు
దీంట్లో రిజర్వేషన్ లేదండి. 105 షాప్స్లో రిజర్వేషన్ లేదండి. 105 షాప్స్లో రిజర్వేషన్ లేదండి. వాళ్ళ గీతా కార్మికులకు సపరేట్ ఇస్తారండి. అది అంతే. ఇప్పుడు మనకు 9 షాప్స్ అండి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక సెకండ్ తీసుకో, ఒక ఫిగర్ అంటే లేదు. అటు టూరిజంకి వెళ్ళి అటు సైడ్ షాప్స్ పెంచుకుంటూ పోయారు. అందుకు అడిగి ఫిగర్ తీసుకున్నాం. బార్కు ఇప్పుడు ఇవ్వరండి లైసెన్స్, ఇంకా 1 ఇయర్. ఒక చెప్పండి, అదే విషయం చెప్తున్నాను. మీరు అడిగండి, నేను చెప్తాను. బారుకు ఇంకా 1 ఇయర్ ఉందండి. అంటే అప్పుడు ఇంకా 1 ఇయర్ వరకు ఇచ్చారు వాళ్ళకు. 1 ఇయర్ వరకు టైం ఉంది. తర్వాత బార్ పాలసీ వస్తుందండి ఆఫ్టర్ 1 ఇయర్. అది గవర్నమెంట్ ఇష్టం అండి. అప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసుకుంటే. సరే, ఇప్పుడు ఆత్మకూరులో గతంలో ఓన్లీ అర్బన్ ఏరియాలో మాత్రమే దుకాణాలు ఉండేటివి, ప్రైవేట్ దుకాణాలు కానీ గవర్నమెంట్ దుకాణాలు కానీ. ఇప్పుడు మళ్ళీ రూరల్ ఏరియాలకు విస్తరించారు. దీని కాన్సెప్ట్ అసలు ఏంటి? కాన్సెప్ట్ ఏం లేదండి. మండలంలో షాప్, ఒక విషయం చెప్తానండి. అప్పుడు ఏముండిందంటే షాప్స్ టౌన్లో పెడితే దానికి అప్లికేషన్ వేయడానికి భారీగా 30 మంది 40 మంది ఒక టౌన్లకే వచ్చేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మండలంలో వేస్తే ఆ మండలం పరిధిలో షాపు ఎక్కడైనా పెట్టొచ్చు అనే ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి ఇవన్నీ నోటిఫై చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ మధ్య దుకాణాలు 3 ఉన్నాయి ఆత్మకూరులో, మున్సిపాలిటీ ప్లస్ రూరల్. ఇప్పుడు 6 చేశారు, రెట్టింపు చేశారు. అంటే జనాల్ని ఎక్కువ మంది తాగమని అంటే పాలసీ ఇది వరకు ఎలా ఉండిందో ఇంతవరకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.